శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లాలో కోదండ రామాలయాల్లో ఘనంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రాలతో పాటు రామకొండం పారిశ్రామిక ప్రాంతాల్లోని ప్రాచీన శ్రీ కోదండ రామాలయంలో మంత్రోచ్చారణల మధ్య శ్రీ సీతారామ కళ్యాణం నిర్వహించారు. ఈ వేడుకల్లో జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచంద్ర, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, సింగరేణి జీఎం లలిత్ కుమార్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 55 సంవత్సరాలుగా ఆలయంలో శ్రీ సీతారామ కళ్యాణం నిర్వహిస్తుండగా పారిశ్రామిక ప్రాంతాల్లోని ప్రజలు పెద్ద ఎత్తున కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గోదావరికని ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచంద్ర మాట్లాడుతూ బాల్యం నుంచి తాను ఆలయంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటున్నామని తెలిపారు. కులాల మతాలకు అతీతంగా ఈ ప్రాంత ప్రజలు ఈ వేడుకల్లో పాల్గొంటారని అన్నారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ మాట్లాడుతూ శ్రీరాముడు నడిచిన నేలగా రామకొండానికి ప్రాముఖ్యత ఉందని అన్నారు. రాముని పవిత్ర ప్రాంతమైన ఈ ప్రాంతంలో 350 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ముహూర్తో అస్తు రాముని చెప్పాల్సిందిగా సూచన చేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అంగవంగకలింగగా స్మీరగాంబోజ గౌరీర గౌరాష్ట్ర మహారాష్ట్ర మదన శశి శ్రావణ్ ఇట్లాండి మీరు అందరూ కొద్దిగా ఆగండి, కొద్దిగా 10 నిమిషాలు కూర్చోండి. కూర్చోండి. ప్రెస్ వాళ్ళు కూడా దయచేసి కూర్చోండి. గౌరవ ఎమ్మెల్యే గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. దయచేసి ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. దయచేసి ఎవరు ఆశీర్వదించాలని భగవంతుని ప్రార్థన చేసినాము. ఈ రోజు ఇంత గోదావరి నేను బాల్యం నుంచి కూడా వేదిక నాకు వ్యాప్తంగా శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణలో అద్భుతంగా రేవంత్ రెడ్డి గారు భద్రాచలంకి స్వయంగా వెళ్ళడం జరిగింది. రామగుండం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి వాడన ఊరూరు ఎక్కడ చూసినా జై సీతారాం అని చెప్పి మా పూర్వీకులు ఎవరో రాజకీయ పార్టీల వాళ్ళు మా రాముడు అనుకుంటారు.
ఏ రాముడు కాదు, వాళ్ళకు తెలియనప్పుడు రాముడు మావాడు. రామగుండానికే పేరు రాముడు ఇక్కడ నివసించిన ప్రాంతం, రాముడు కలియాడిన ప్రాంతం. రాముడు ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క వాడ తిరిగినానని చెప్పి చరిత్ర చెప్తా ఉంటుంది. ఈ రాముని గుండాల సాక్షిగా ఇవాళ అద్భుతమైన సీతారాముల కళ్యాణం ప్రతి వాడ జరుగుతూ ఉంది, కనువిందుగా జరుగుతూ ఉంది. భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్క కుటుంబం ఇవాళ కుల మతాలకు అతీతంగా అద్భుతమైన ఏర్పాట్ల మధ్య చేసుకోవడం జరిగింది. ఇది 3వసారి శ్రీరామనవమి శ్రీరాముని టెంపుల్లో గోదావరిలో అద్భుతమైన ఏర్పాట్ల మధ్య జరిగిన భవిష్యత్తులో శాశ్వత నిర్మాణం చేయడానికి ఈరోజు 2 కోట్లతో నిధులతో ఏర్పాటు అనౌన్స్ చేయడం జరిగింది. వచ్చే సంవత్సరం ఇంకా అద్భుతంగా చేసుకుంటాం. అన్ని ప్రాంతాల్లో కూడా బ్రహ్మాండమైన ఏర్పాటు చేస్తాం. ఆ శ్రీరామ రక్ష, సీతారాముల రక్ష, ఈ ప్రాంతం నవనిర్మాణం చేయడానికి ఆశీర్వాదం ఉండాలి. ఈ ప్రాంతంలో ఉన్న కుటుంబాలకు బంగారు భవిష్యత్తు ఉండే విధంగా శ్రీరాముడు ఆశీర్వదించాలి. అన్నిటికీ మించి ఆ శ్రీరాముని ఏదైతే బంటున్నారో హనుమంతుడు బజరంగ బలి ఇవాళ 350 అడుగులతో రామగుండంలో రాబోతా ఉన్నాడు. మన అందరికీ రక్షగా ఒక దిక్కు రాముడు, ఒక దిక్కు హనుమంతుడు, ఒక దిక్కు సమ్మక్క సారక్క, ఒక దిక్కు చార్మ దారి మైసమ్మ, ఒక దిక్కు దర్గా. ఒక్కటి కాదు, నలువైపులా అన్ని దేవతల రక్షణగా ఈ నగరాన్ని అద్భుతంగా చేసే కార్యక్రమం చేస్తాం. ఈ కార్యక్రమంలో మీరు అందరూ భాగస్వాములు కావాలని కోరుతూ ఈరోజు మీ ద్వారా యావత్ రామగుండం ప్రజలకి ప్రతి ఒక్కరు కూడా సీతారాముల కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు ఇంత రంగరంగ వైభవంగా మా రాష్ట్రపతి గారికి మా కుటుంబానికి ఈ ఆశీర్వాదం ఆ దేవాది దేవుడు ఇచ్చిందంటే ఆయనకి 2 చేతులు జోడించి ఆ దేవుడిని ఆశీస్సులు ఎప్పుడు కూడా పైన ఈ కుటుంబం ఇక్కడ ఉన్న కుటుంబాలందరికీ న్యాయంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కష్టం లేకుండా ఈ రోజు ఇంత రంగరంగ వైభవంగా అసెంబ్లీ ఉన్నా కానీ వచ్చి నేను ఇక్కడే ఉండి ఇక్కడ ఉన్న మా చైర్మన్ ఉన్న కాంగ్రెస్ కుటుంబం అందరూ కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఈరోజు ఆ దేవుడు మాకు అంత అదృష్టం ఇచ్చినందుకు నాకు మాటలు రావటం లేదు. చాలా ఆనందం ఉంది. ఇంతమందికి ఇక్కడ భోజనాలు, ఇంతమందికి ప్రతిదీ చిన్న నుంచి పెద్ద వరకు ఎండ వాన ఏదొచ్చినా ప్రతిదీ కూడా ఈసారి పచ్చ తోరణాలు మీరు చూస్తూ ఉన్నారు. ఇంతకు ముందు కంటే ఎవ్రీ ఇయర్ రాజ్ ఠాకూర్ గారు సొంత ఖర్చుతోని ఈరోజు ఇక్కడ అన్నీ చేయడం జరుగుతుంది. ఆ అదృష్టం కూడా దేవుడు మాకు కలిగించినందుకు మళ్ళొకసారి ఆ దేవాది దేవుళ్ళందరినీ కూడా మా మీద ఇదే దయ ఉంచాలని కోరుతూ పచ్చని పందిరిలో ఆ దేవుడు కళ్యాణంని మీ అందరూ కూడా మీ అందరు కుటుంబాలు, మీడియా మిత్రులు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కుటుంబాలు, మొత్తం యావత్ రామగుండం అక్క చెల్లెలు అందరి కుటుంబాల పైన దేవుడు ఒక కృపని ఉంచాలని కోరుతూ మీ మీడియా మిత్రులు, మా తమ్ముళ్ళు, మీరందరూ, మీ కుటుంబాలు, మీ పిల్లలు అందరూ కూడా సూపర్ భవిష్యత్తు మేము మీకు ఇల్లులు మీ అన్న ద్వారా అన్ని చేయగలగాలని ఇవాళ దేవుడు అందరంలో కోరుతుందని